హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ మాధవ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెకేషన్ అయిపోయింది, ఎంజాయ్ చేసాం. మళ్ళీ బ్యాక్ టు నార్మల్. సో ఈ నెల రోజులు 15 రోజులు, నెల రోజులు కాదు. సో కాశ్మీర్ టూరు, అన్ని టూర్లు తిరిగేసి వచ్చాం. మళ్ళీ పండగలు వచ్చాయి. పండగలు అమ్మ చేతి పిండి వంటలు అన్నీ తినేసాం కదా. సో మళ్ళీ ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్గా డైట్ చేద్దామని అనుకుంటున్నానండి. అంటే డైట్ అంటే అన్నం తినకుండా అట్లా ఏం కాదండి. ఫ్రూట్స్, బయట ఎండ విపరీతంగా ఉంది. సో ఫ్రూట్స్ కొద్దిగా తింటాను. రోజుకి ఒక్కొక్క 2 వెరైటీ ఫ్రూట్స్ అనమాట. ఇవాళ ఒక వెరైటీ తింటే రేపు ఇంకోటి, అట్లా వెరైటీగా. అందుకని రాత్రిపూట టిఫిన్ చేసేస్తాను. అందుకని ఈరోజు ఇప్పుడు నేను తినబోతుంది వాటర్ మెలను, మ్యాంగో అండి. తర్వాత కొద్దిగా మజ్జిగలో కాస్త నీళ్లు ఎక్కువ పోసుకొని, కొద్దిగా మజ్జిగ ఎక్కువ నీళ్లు పోసుకొని తాగితే కూడా మంచిది, చలవ చేస్తుంది అంటారు. ఇదివరకు మంచి తీర్థం పుచ్చుకుంటారా, మంచి దాహం తీసుకుంటారా అని అడుగుతారు కదా, అట్లా అన్నమాట. మజ్జిగ కొంచెం పల్చగా చేసుకుని తాగితే మంచిది, చలవ చేస్తుంది బయట ఎండలకి. సో నేను అదే చేస్తుంటాను. ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో కొద్దిగా మజ్జిగ ఎక్కువ నీళ్ళు పోసేసి పైన తేట అంటారు కదా, తాగితే కూడా చాలా చలవ చేస్తుంది. సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా చేయాలనుకుంటే అది కూడా చేయొచ్చండి, బాగా చలవ చేస్తుంది. నేను మార్నింగ్ జావా తాగుతాను, రాగి జావా. తర్వాత కొద్దిగా ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, లేకపోతే ఇంకేం తిన్ను. మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం రైస్ ఆపేసి ఫ్రూట్స్, ఇంకా నైట్కి టిఫిన్ చేసేస్తాను. రైస్ మరీ తినాలనిపిస్తే ఒక చిన్న గిన్నెతో వండుకుంటాను అన్నమాట. అదనమాట. సో వెకేషన్ నుంచి ఎంజాయ్ చేసి వచ్చినాక కాస్త స్ట్రిక్ట్గా డైట్ చేసి, ఇదిగోండి బౌల్లో కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా లబాన్ తీసుకొని, మజ్జిగ తీసుకొని అందులో ఇక పూర్తిగా వాటర్ పోసేయాలండి. మీకు చూపిస్తాను అండి. వాటర్ పోసేసాము. కాసేపు అయినాక నీళ్ళు, అది తేట, మజ్జిగ తేట పైన ఉంటుంది, అది గ్లాసులో పోసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. ఎందుకంటే బయట బాగా ఎండగా ఉంటుంది, వేడి సెగ తగలకుండా కొంచెం మనకి బాడీకి చల్లగా ఉంటుందని ఇదివరకు తాగేవాళ్ళండి మజ్జిగ తేట అని. నేను ఇప్పటికీ తాగుతూ ఉంటాను. ఓకేనా? ఇదిగోండి, ఇవేమో ఈరోజు ఫ్రూట్స్, వాటర్ మెలను, మ్యాంగో. మ్యాంగో సీజన్ వచ్చేసింది కదండి. సమ్మర్లో మ్యాంగోస్ కోసం సంవత్సరం పొడుగుతున్నా వెయిట్ చేస్తే సమ్మర్ అంటేనే మ్యాంగోస్ అంటేనే సమ్మర్. ఇదిగోండి, చూసారు కదా, ఇందాక మజ్జిగ లబాన్ కొద్దిగా వేసి నీళ్ళు పోసాను. పైన తేటలాగా కట్టింది కదా, దాన్నే తేట అంటారండి, మజ్జిగ తేట. వేసవ కాలంలో అది తాగితే చలవ చేస్తుందండి. ఎందుకంటే బయట ఎండకి వేడిగా ఉంటుంది కదా, అది తాగితే ఒంటికి చలవ. నేను తాగేదాన్ని, ఇది మంచిదేనండి. చూడండి, ఇది తేట అనేది. ఇదిగో ఇట్లా ఇప్పుడు లైట్గా ఇట్లా చూసారా, వాటర్ ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇదిగోండి, మజ్జిగ తేట ఎందుకు తాగమంటారంటే అండి, వేసవకాలంలో బాగా స్వెట్టింగ్, చెమటలు పట్టేసి మన ఒంట్లో ఉన్న నీళ్ళంతా ఆవిరైపోయి డిహైడ్రేట్ అయిపోకుండా ఉండటానికి
మజ్జిగ తేటలాగా చిక్కటి మజ్జిగ తాగడానికి కూడా కొంచెం ఇదిగా ఉంటుంది. అలా అయితే మనం తొందరగా గొంతులోకి దిగుతుంది, మనం మరీ డీహైడ్రేట్ అయిపోకుండా ఉంటాం. అందుకని మజ్జిగ తేట తాగేవాళ్ళు ఇదివరకు. మన పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చెప్పినా సరే అందులో అంత మంచిగా ఉంటుందండి. కాబట్టి మనం దాన్ని చాలా మటుకు నేనైతే అదే ఫాలో చేస్తాను. మా పిల్లలకు కూడా ఎక్కువగా అదే పఠిస్తూ ఉంటాను. స్కూల్ నుంచి రాగానే వాటర్ అంటే గబుక్కు నేను వాటర్ ఇవ్వకుండా ఆ గ్లాస్లో కొద్దిగా ఇందాక చూపించిన మజ్జిగ తేట కొద్దిగా పోసి పిల్లలిద్దరికీ ఇస్తాను. అది తాగుతారనమాట. ఎండ నుంచి రాగానే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఓకేనండి, బాయ్.